బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ పీహెచ్సీలో ఉచిత సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. తొలుత బేబీ వార్మర్ యంత్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వ్యాక్సినేషన్ ప్రారంభించి విద్యార్థులకు వ్యాక్సినేషన్ వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో మహిళలకు గర్భాశయ ముఖభాగంలో వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. దీనిని 14 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాలు నిండకుండా ఉండేవారు వేయించుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15,600 వ్యాక్సినేషన్లు వేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, జిల్లా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కోసం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఏదైనా కూడా, ఏ వ్యాధైనా కూడా వచ్చిన తర్వాత కన్నా రాకముందే ప్రివెన్షన్ కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అన్నిటికన్నా ముందుగా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి నివారణలు చేపట్టడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మనం ఈరోజు 14 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ ఈరోజే మొదలుపెట్టాం. జిల్లా మొత్తం మీద సుమారు 15,600 మంది దాకా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. సో ఈ వ్యాక్సినేషన్ ముందుగా అన్ని ప్రాథమిక మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో దొరుకుతుంది. సో తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని మీరు పిల్లలకి 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ళ లోపున్న పిల్లలకి అందరికీ కూడా, ఆడపిల్లలకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అట్లాగే యూవిన్ పోర్టల్ నందు అర్హులైన ఆడపిల్లలందరినీ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకున్న అర్హులైన ఆడపిల్లలందరికీ ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గార్డ్స్టిల్ 4 వ్యాక్సిన్ ఒకేసారి మాత్రమే ఇవ్వబడుతుంది. హెచ్పివి టీకా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆన్లైన్లో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మన జిల్లాలో ఇప్పటి వరకు 15,666 మంది పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అన్ని హాస్పిటల్స్లో వాళ్ళ తల్లిదండ్రుల అనుమతులు తీసుకొని ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది నిజంగా మనకి క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు మన ప్రభుత్వాలు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఆడపిల్లలకి వరం లాంటిది. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా అందరు కూడా ఈ 14 నుంచి 15 సంవత్సరాల్లో మధ్యలో ఉన్న పిల్లలంతా వచ్చి ఈ వ్యాక్సినేషన్ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి తప్పకుండా చేయించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క బిడ్డ ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు అందుబాటులో ఉన్న హాస్పిటల్స్, ఆరోగ్య కేంద్రాలన్నీ ఉన్నాయి. పిహెచ్సిలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి మీ పేరు ఎన్రోల్ చేసుకొని చేయించుకోవాలని మరీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Please subscribe to N3 TV.